Please do subscribe to Prajabheri News Channel. ఆశా వర్కర్లకు ప్రతి నెల వేతనాలను వెంటనే చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ప్రభుత్వాలకు అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ నెల ఏదైతే జూలై నెల మొత్తం అయిపోయింది, ఆగస్టు 11వ తారీఖు ఇవాళకి నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు బకాయి వేతనాలు ఇవ్వలేదు. పారితోషికాలను వెంటనే ఇవ్వాలనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా, ఏ సర్వేలు తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ గ్రామీణ క్షేత్రస్థాయి వరకు ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు వేతనాల్లో ఏదైతే బకాయి వేతనాలు ఇవ్వకుండా పనిని ఎట్లయితే తీసుకుంటున్నారో వేతనాల మీద కూడా అదే రకంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల మొత్తం పోయిన తర్వాత ఇవాళ కరెంట్ బిల్లు ఉంటుంది, స్కూల్ పిల్లల ఫీజు ఉంటుంది, ఈ ఇల్లు అద్దె ఉంటుంది, ఇవాళ పోయే ప్రయాణ ఛార్జీలు ఉంటాయి, పాల బిల్లు ఉంటుంది, నీళ్ళ బిల్లు ఉంటుంది. ఈ బిల్లులు ఎక్కడి నుంచి కట్టుకోవాలి అనేది ఆశా వర్కర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రతి నెల ఏదైతే మధ్యకాలంలో 30 తారీఖు ఇచ్చారో అదే రకంగా అమలు చేయాలి అనేది కూడా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఆశా వర్కర్లకు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగినాయి. రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి తప్ప ధరలకు అనుగుణంగా వేతనాలు ఎక్కడ లేవు. 9,900 ఇస్తే ఇవాళ పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లు ధర పెరిగింది. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రయాణ ఛార్జీలు పెరిగినాయి, అనేక ధరలు పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వంకు అనేక సార్లు ఇవాళ ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేది 18,000. దాని గురించి చర్చ పెట్టకుండా, దాని గురించి మాట్లాడకుండా, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం గురించి మాట్లాడకుండా, ఉద్యోగ భద్రత గురించి మాట్లాడకుండా స్థానికంగా ఆశా వర్కర్లకు అధికారులు విపరీతంగా వేధిస్తూ ఉన్నారు. జీతం వచ్చింది, ఇన్ని రోజులు జీతం రాలేదు, మరి ఎవరు అడగట్లేరు అధికారులు. కానీ జీతం ఉందా లేదా నువ్వు ఎట్లా బతుకు అడిగేది లేదు. కానీ ఉదయం నువ్వు 7 గంటలకు వచ్చినావా, 8 గంటలకు వచ్చినావా, పని చేసినావా లేదా అని మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడిని మానుకోవాలని, పని భారాన్ని తగ్గించాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలి, చెల్లించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాను.